Dear students, my name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavinana University, Rajahmundry. Today, we are discussing about the third BSc, 6th semester syllabus in the cluster papers. Cluster A. This is the A1 paper, Plant Diversity and Human Welfare paper. First unit, Plant Diversity and its scope. This is the chapter 2. Cluster paper lo first unit lo second chapter గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. What is the topic? Values of biodiversity. అంటే విలువలు అని చెప్పేసి చెప్తూ ఉంటాం అన్నమాట. అంటే జీవ వైవిధ్యం యొక్క విలువలు. మిమ్మల్ని ఎగ్జామినేషన్లో ఎస్ఏ క్వశ్చన్కి అడుగుతున్నటువంటి ఒక టాపిక్ అన్నమాట. మనకి సిలబస్ ప్రకారం అయితే ఎథికల్ అండ్ ఎథెటిక్ వాల్యూస్ అని చెప్పేసి, అంటే నైతిక మరియు సౌందర్య సంబంధమైనటువంటి విలువలు అని చెప్పేసి ఒక టాపిక్ ఇవ్వడం జరిగిందనమాట. ఎథికల్ అండ్ ఎస్థెటిక్ వాల్యూస్ అంటే కొన్ని సందర్భాల లోపల డైరెక్ట్గా వాల్యూస్ ఆఫ్ బయోడైవర్సిటీ అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇందులో ఒక 6 పాయింట్స్ ఉంటాయి. కల్చరల్, సోషల్ అండ్ ఎథికల్ వాల్యూస్ అనేటటువంటిది ఒకటైతే, ఎస్థెటిక్ వాల్యూస్ అనేటటువంటిది రెండో పాయింట్. మూడోది వచ్చి ఫుడ్ సెక్యూరిటీ. ఫోర్త్ వన్ ఈజ్ ద డ్రగ్స్ అండ్ మెడిసిన్. అంటే మనకు బయోడైవర్సిటీ నుంచి వచ్చేవి ఇవే కదా. ఫిఫ్త్ వన్ సోర్స్ ఆఫ్ జీన్స్. ఈకోసిస్టమ్ సర్వీస్, దట్ ఈస్ ద సిక్స్త్ వన్. అంటే మేజర్ 6 వాల్యూస్ ఆర్ గివెన్ హియర్. అంటే మనకి మీకు ఇదిగో ఫస్ట్ది కల్చరల్, సోషల్ అండ్ ఎథికల్ వాల్యూస్ ఫస్ట్ స్టెప్, అది ఎస్థెటిక్ వాల్యూస్ సెకండ్ స్టెప్, ఫుడ్ సెక్యూరిటీ థర్డ్ స్టెప్, ఫోర్త్ వన్ ఈజ్ ద డ్రగ్స్ అండ్ మెడిసిన్ అనేటటువంటి ఫోర్త్ స్టెప్, ఫిఫ్త్ వన్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ జీన్స్, సిక్స్త్ వన్ ఈజ్ ద ఈకోసిస్టమ్ సర్వీస్. అంటే ఈ 6 పాయింట్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. 6 పాయింట్స్ ఎందుకు చెప్తున్నానంటే వాల్యూస్ ఆఫ్ బయోడైవర్సిటీ అన్నప్పుడు క్వశ్చన్ ఈ 6 పాయింట్స్ రాయాల్సి ఉంటుంది. ఓన్లీ మిమ్మల్ని ఎథికల్ అండ్ ఎస్థెటిక్ అడిగినప్పుడు మాత్రం రెండింటి గురించి రాస్తే సరిపోతుంది అనమాట. అంటే మన ఎగ్జామినేషన్లో అడిగే విధానం బట్టి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. వాల్యూస్ ఆఫ్ బయోడైవర్సిటీ అంటే 6 పాయింట్స్ రాయాల్సి ఉంటుంది. ఓన్లీ మిమ్మల్ని ఎథికల్ అండ్ ఎస్థెటిక్ వాల్యూస్ గురించి అడిగితే అవి 2 పాయింట్లు రాసి ఆపేస్తారనమాట. దట్ ఈస్ ద బేసిక్ అనమాట. ఇప్పుడు 1 by 1 స్టెప్ మనం డిస్కస్ చేసుకుందాం. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బయోడైవర్సిటీ? The value of biodiversity is categorized according to the benefit it provides to human society. అంటే మనిషికి లాభం వచ్చేటటువంటి, అంటే మనిషి బెనిఫిట్ పొందుతాడనమాట. దాన్ని మనం ఇక్కడ వాల్యూ అంటున్నాం. అదే మరి ఎథికల్ వాల్యూస్ నైతిక అంటాం. ఎస్థెటిక్ అంటే సౌందర్యం, అంటే బ్యూటీ. అంతే కదా, మనిషి ఒక ప్రకృతిలో ఉండేటటువంటి బ్యూటీని చూసి ఆనందం పొందుతాడు, అలాగనమాట. సర్లే, ఫస్ట్ 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ కల్చరల్, సోషల్ అండ్ ఎథికల్ వాల్యూస్ అంటే ఇవి 3 కలిపే ఉంటాయి మనకి ఇంచుమించుగా. నైతికత అని చెప్పేసి అంటాం. కల్చరల్ అంటే సాంప్రదాయమైనటువంటి, సోషల్ అంటే సామాజిక, ఎథికల్ అంటే నైతిక. The cultural value of biodiversity for present and future generations is an important reason for conserving it today. అంటే మనకు ఉన్నటువంటి బయోడైవర్సిటీ అంటే ఏమన్నా ద టోటాలిటీ ఆఫ్ జీన్స్, స్పీసీస్ అండ్ ఈకోసిస్టమ్ అన్నాం. అన్నిటిని కలిపి మనం బయోడైవర్సిటీ అని పిలుస్తామన్నాం. అలాంటి బయోడైవర్సిటీ లోపల నెంబర్ ఆఫ్ జీన్స్ ఉన్నాయి. వాటిని మనం కాపాడుకోగలిగితేనే, కన్జర్వ్ చేసుకోగలిగితేనే ఇన్ ఫ్యూచర్ లోపల మనకి నెక్స్ట్ జనరేషన్ కూడా సర్వైవ్ అవ్వగలుగుతుంది. అవునా? అందుకోసమే మనం కన్జర్వింగ్ చేయడం అనేటటువంటిది చాలా అవసరం. బయోడైవర్సిటీ మీట్స్ ఎడ్యుకేషనల్ అండ్ ఇన్స్పిరేషనల్ నీడ్స్. ఎడ్యుకేషనల్ అండ్
ఇన్స్పిరేషనల్ నీడ్స్ ఆఫ్ ద పీపుల్. అంటే మనం ఎడ్యుకేషన్ పర్పస్లో ఇప్పుడు మనం బాటనీ ఈజ్ ద వన్ ఆఫ్ ద సబ్జెక్ట్. అగ్రికల్చర్ అంటే మనకు మొక్కలతో రిలేటెడ్ అయి ఉండేటటువంటి సబ్జెక్ట్స్. అలాగే హార్టికల్చర్, టిష్యూ కల్చర్స్ గురించి, అంటే ప్లాంట్ టిష్యూ కల్చర్ అంటే మనకి ఒక రకంగా ఎడ్యుకేషన్ పర్పస్కి ఉపయోగపడేటటువంటి. అలాగే ఇన్స్పిరేషన్ అంటే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని చెప్పేసి మన వాళ్ళు చెప్తూ ఉంటారు. మొక్కై వంగంది మానై వంగున అని. అంటే మనిషిని ఒక మొక్కతో పోల్చుకుని కొన్ని సామెతల్లాగా చెప్తూ ఉంటారు. అంటే మొక్కై వంగంది మానై వంగున అంటే చిన్న మొక్కగా ఉన్నప్పుడు అది స్ట్రైట్గా నిలబడకపోతే వృక్షం అయిపోయింది, ట్రీ అయిన తర్వాత బెండ్ అవుతుందా? అవ్వలేదు కదా. అలాగే మనిషి కూడా బాల్యంలో ఉన్నప్పుడే తనలో చేంజెస్ వచ్చి గుడ్ థింగ్స్ అనేటటువంటివి వస్తే పెద్దదిన తర్వాత కూడా ఆ గుడ్ థింగ్స్ కంటిన్యూ అవుతాయి. ఫస్ట్ నుంచి బ్యాడ్ థింగ్స్ ఉండి పెద్దదిన తర్వాత గుడ్ థింగ్స్ రమ్మంటే రాలేవు కదా. అందుకోసం ఎడ్యుకేషనల్ అండ్ ఇన్స్పిరేషనల్ నీడ్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఆల్సో కంట్రిబ్యూట్స్ టు ద ఎమోషనల్ అండ్ స్పిరిచువల్. అంటే మనకి ఇక్కడ మన భారతదేశం లోపల మనకు మొక్కల్ని జంతువుల్ని దేవుడితో సమానంగా పోల్చుకుంటూ మన హావభావాలని వాటి మీద ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. కొంతమంది అయితే పెట్స్ రూపంలోని, కొంతమంది దేవుడి రూపంలోని, ఏదో రకంగా. అంటే ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ ఫీల్ బ్రింగ్ ఇండియన్ సొసైటీ ప్లేస్ గ్రేట్ కల్చరల్ వాల్యూ ఆన్ ద ఫారెస్ట్. అందుకే కదా మన అడవులను కాపాడుకోవడం కోసం అడవుల్లో రకరకాల దేవుళ్ళు ఉంటారు. అంటే వనదేవతలు అని చెప్పేసి సమ్మక్క సారక్క అని చెప్పేసి తెలంగాణ సైడ్ ఉంటారు. అలాగే ఇక్కడ మనకి ఈ రీజియన్ లోపల అంటే ఫారెస్ట్ పీపుల్స్ అందరూ కూడా అంటే దేవుడి కింద ప్రతి చెట్టుని ఒక దేవుడి కింద, ప్రతి ఒక్క యానిమల్ని ఒక దేవుడి కింద పూజిస్తూ ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారనమాట. అంటే మనకి ఆ ప్రకృతి అనేటటువంటిది మన కల్చర్ని ఎఫెక్ట్ చూపిస్తుంది. ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి ద సింబల్స్ ఆఫ్ నేషనల్ ప్రైడ్. సో మనం వాటిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఏం చేస్తూ ఉంటాం, మన దేశంలో ఉండేటటువంటి జంతువుల్ని, మొక్కల్ని మన జాతీయ అంటే నేషనల్ సింబల్స్ కింద, అంటే మనకి నెక్స్ట్ బర్డ్ అనగానే పికాక్ గుర్తుకు రావడం, నేషనల్ యానిమల్ అంటే టైగర్, అంటే ఇలాగ నేషనల్ ఫ్లవర్ అంటే లోటస్, ఇలాగ ఒక్కొక్క దానికి ఒక సింబల్ లాగా యానిమల్స్ని, ప్లాంట్స్ని మనం పెట్టుకుంటాం. అంటే వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం. నేషనల్ ప్రైడ్ అండ్ కల్చరల్ హెరిటేజ్. పీకాక్, టైగర్ అండ్ సమ్ ఆఫ్ హ్యావ్ బికమ్ నేషనల్ ఐకాన్స్ ఆఫ్ అవర్ కంట్రీ. మెనీ ప్లాంట్స్ లైక్ అంటే అలాగే కాకుండా ఇంకా కొన్ని ఆసిమం శాంక్టమ్, తులసి మన వాళ్ళు గుమ్మం ముందు, ఇంటి ముందు పెట్టి పూజ చేస్తూ ఉంటారు కదా. అలాగే ఫైకస్ రిలీజియోసా, పిప్పల్లా అనేది, ప్రాస్పరిస్ సినరేరియా అంటే మన జమ్మి వృక్షం అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం కదా, అది పూజ చేస్తారు కదా. దానికి కూడా ఆర్ కన్సిడర్డ్ సాక్రిడ్ అండ్ వర్షిప్డ్ అంటే పూజ చేసేటటువంటివి బై పీపుల్ ఇన్ మెజారిటీ ఆఫ్ ద ఇండియన్ విలేజెస్ అండ్ టౌన్స్. ఇండియాలో ఉండేటటువంటి చాలామంది జనాలు వీటికి పూజ చేస్తూ ఉంటారు. సెవరల్ బర్డ్స్, యానిమల్స్ అండ్ ఈవెన్ స్నేక్స్ ఆర్ కన్సిడర్డ్ సాక్రిడ్ అండ్ వర్షిప్డ్. అంటే మన వాళ్ళు నాగదేవతలు అని చెప్పేసి పాములకు కూడా పూజ చేస్తూ ఉంటారు కదా. ద కన్జర్వేషన్ ఆఫ్ బయాలజికల్ డైవర్సిటీ, ఆల్కహాల్, ఎథికల్ బెనిఫిట్స్. ఎవ్రీ డ్రగ్ అంటే న్యాచురల్ సబ్స్టెన్స్ అంటే మనకి ప్రకృతి పరంగా లభించేటటువంటి, ఫర్ ఎగ్జాంపుల్గా అంటే మనకి ఈత చెట్టు కళ్ళు, తాటి చెట్టు కళ్ళు అలాగని చెప్పేసి రకరకాల ఆల్కహాల్స్ ఉంటాయి. అంటే అవి న్యాచురల్గా ప్రొడ్యూస్ చేయడం, ఆర్టిఫిషియల్గా తయారు చేసినవి ఏమి కాదు. ఎవ్రీ డ్రగ్ that has the distinct qualities and it has a definite role to play. Each species
thus has value in its own place and in worthy of respect regardless of its worth to human beings. It is this understanding and appreciation of the inherited value of each and every life form that constitutes the ethical value of biodiversity. అంటే మనకి క్వాలిటీలు ఎలా తెలుస్తూ ఉంటాయి? నాలుగుతో రుచి, నోటితో అంటే నాలుక అనేది రుచి తెలుస్తుంటే, ముక్కు ద్వారా స్మెల్ తెలుస్తూ ఉంటుంది, ఐస్ ద్వారా చూసి, సౌండ్స్ వినడం ద్వారా, ఇలాగా రకరకాలుగా నేచురల్లో ఉండేటటువంటి ప్రతి ఒక్క దాన్ని మనం విని ఆనందిస్తూ ఉంటాం. ప్రకృతి అనేటటువంటిది ఒక రకమైనటువంటి, అంటే మనం ఇప్పుడు చెప్తూ ఉంటాం కదా, జీవితం ఒక నాటకం అని చెప్పేసి చెప్తూ ఉంటాం. అలాగే మన ఈకోసిస్టమ్ మీద యానిమల్స్, ప్లాంట్స్ అనేటటువంటివి పాత్రధారులు మాత్రమే. ఈచ్ వన్ ప్లే ద ఇంపార్టెంట్ రోల్. అంటే ప్రతి ఒక్కటి కూడా ఈ డ్రామాలో తన యొక్క జీవితం ఆ ఎర్త్ మీద సర్వైవ్ అవుతున్నప్పుడు అదొక రోల్ ప్లే చేస్తుంది. అంటే నాటకంలో ఇప్పుడు మన సినిమా చూస్తూ ఉంటాం, సినిమాలో హీరో హీరోయిన్స్ అని చెప్పేసి ఇంకా అదర్ క్యారెక్టర్స్. అలాగే ఎర్త్ అనేటటువంటిది ఒక డ్రామా అయి ఉంటే దాని మీద ఉండేటటువంటి ప్లాంట్స్, యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్ అందరూ కూడా పాత్రధారులు అన్నమాట. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రోల్ ఉంటుంది, ప్లాంట్స్కైనా, యానిమల్స్కైనా, హ్యూమన్ బీయింగ్స్కైనా. దానికి మనం ఒక వెలకట్టలేనటువంటి మాట. అంటే మనం ఇక్కడ చేసేటటువంటి అంటే మనం ఇక్కడ ఏమంటున్నాం, డ్రామా అంటున్నాం కదా, అది అండర్స్టాండింగ్, అర్థం చేసుకుని అప్రిషియేట్ చేస్తూ ప్రతి ఒక్కరి లైఫ్ని ఎవరికి వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకుంటూ సర్వైవ్ అవ్వాల్సింది అన్నమాట. అంటే ఒక ఆర్గానిజం ఇంకొక ఆర్గానిజంని అంత ఈజీగా నాశనం చేయకూడదు. అంటే మొత్తం అన్నీ కూడా సర్వైవ్ అవ్వాలన్నమాట. అంటే ఈచ్ వన్ ఆర్గానిజం గ్రోన్ ఆన్ ది ఎర్త్, దట్ ఈస్ దే అంటే దాని యొక్క ముఖ్య, అంటే మనం ప్రత్యేకించి అంటే ఎవరు ఒకరు పిలిచి వచ్చి కూర్చోబెట్టింది కాదు కదా, ఎవరి జీవితం వాళ్ళది. అలాగే యానిమల్స్, ప్లాంట్స్వే. దాన్ని మనం ఒకదాన్ని నాశనం చేయకూడదు అనేటటువంటిది ఇక్కడ నైతిక విలువ అన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ లైఫ్ ఫార్మ్ దట్ కాన్స్టిట్యూట్స్ ద ఎథికల్ వాల్యూ ఆఫ్ బయోడైవర్సిటీ. దిస్ ఈజ్ ద కల్చరల్, సోషల్ అండ్ ఎథికల్ వాల్యూ ఆఫ్ ద biodiversity. Second step, aesthetic values. This is the అంటే బ్యూటీ అంటాం, సింపుల్గా చెప్పాలంటే నేచర్లో ఉండేటటువంటి బ్యూటీని మనం ఎస్థెటిక్ వాల్యూస్ కింద చెప్పాం. నేచర్ హ్యాస్ అన్ ఎస్థెటిక్ వాల్యూ దట్ కెన్ బి ఎక్స్పీరియన్స్డ్ బై హ్యూమన్ బీయింగ్స్ వెన్ దే ఆర్ ఇన్ న్యాచురల్ సరౌండింగ్స్. అంటే మన ప్రకృతి అనేటటువంటిది అక్కడ ఉండేటువంటి ప్లాంట్స్, యానిమల్స్ కానీ ఎనీవన్, మనకు నేచర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క దాన్ని చూసినప్పుడు అందులో ఒక రకమైనటువంటి బ్యూటీ అనేటటువంటిది కనబడుతూ ఉంటుందన్నమాట. ఖచ్చితంగా మనం చాలా సందర్భాల లోపల వర్షం పడే ముందు కానీ లేదా వర్షం పడిన తర్వాత కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీన్స్ అనేటటువంటివి మనకి కనిపిస్తూ ఉంటాయి మన కంటికి. అవి ప్రకృతిని చాలా అందంగా చూపిస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటి సిచ్యువేషన్లో మనం మైమర్చిపోయి ఉంటాం. నేచర్ ఇన్స్పైర్స్ పెయింటర్స్, రైటర్స్, ఆర్కిటెక్ట్స్ అండ్ మ్యూజిషియన్స్ టు క్రియేట్ వర్క్స్. అంటే ఏంటి, మనకు నేచర్ని చూస్తే అంటే మన కవులు రకరకాల పాటలు రాయడం, లేదా పికాసో లాంటి వాళ్ళు ప్రకృతిని చూసి మనకి పెయింటింగ్స్ వేయడం, అంటే నేచర్నే రిఫ్లెక్ట్, అంటే మనకి పెయింటింగ్ రూపం లోపల లేకపోతే ప్రకృతిని చూస్తూ ఒక కథ రాయడం, ఇలాగనమాట. అంటే దాన్ని చూస్తూ మనం ఒక కొత్త కన్స్ట్రక్షన్ ప్రిపేర్ చేయడం లేదా సాంగ్ ప్రిపేర్ చేయడం, అంటే దట్ కెన్ ఎఫెక్టెడ్ దమ్. అంటే ఆ ప్రకృతిలో ఉండేటటువంటి బ్యూటీ అనే దానికి వీళ్ళు మైమర్చిపోయి దట్ కెన్ క్రియేటెడ్ ద సాంగ్, బుక్ అండ్ కన్స్ట్రక్షన్, సమ్ ఆఫ్ పెయింటింగ్స్. అంటే వాటిని
క్రియేట్ చేయగల కెపాసిటీ వస్తుందన్నమాట. రిఫ్లెక్టింగ్ అండ్ సెలబ్రేటింగ్ ఇట్స్ బ్యూటీ. ఈకో టూరిజం అంటే మనం ఈ నేచర్లో ఉండేటటువంటి ప్రకృతిలో ఉండేటటువంటి బ్యూటీని రకరకాలుగా సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ నేలపట్టు అని చెప్పేసి నెల్లూరు డిస్టిక్లో ఉంది. అక్కడికి జనవరి టైం లోపల నెంబర్ ఆఫ్ బర్డ్స్ వస్తాయి, ఫ్లెమింగోస్ వస్తాయి అన్నమాట. అంటే ఎగ్స్ పెట్టడానికి ఎగ్స్ పెట్టేసి లేయింగ్ ద ఎగ్స్ అండ్ బర్డ్స్ అనేటటువంటివి వచ్చిన తర్వాత దే కెన్ టేకెన్ అప్ విత్ దెమ్, అంటే వాటితో తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ఇక్కడ పిల్లలు పెట్టడానికి మాత్రం వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ సిచ్యువేషన్ చూడడానికి చాలా చూడముచ్చటగా ఉంటుందన్నమాట. దట్ ఈస్ ద బర్డ్ వాచింగ్. అలాగే వైల్డ్ లైఫ్, మనకి నెంబర్ ఆఫ్ శాంక్చురీస్ ఉన్నాయి, బయోడైవర్సిటీ కారిడార్స్ ఉన్నాయి. ఎప్పుడైనా సరే మీరు జూ పార్క్ వెళ్తూ ఉంటారు కదా, వైల్డ్ యానిమల్స్ అనేవి అందులో ఉంటాయి కదా. అంటే మన వాళ్ళు ఏమిటంటే ప్రత్యేకించి అందులో పెట్టుంచుతారు, కానీ శాంక్చురీస్కి వెళ్తే ఓపెన్గా అవి తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అందులో పెట్ కీపింగ్ అంటే జంతువుల్ని పెంచుకుంటూ ఉంటారు కదా, పెట్స్ని. కొంతమంది బర్డ్స్ని పెంచుకుంటారు, కొంతమంది యానిమల్స్ని పెంచుతూ ఉంటారు, కొంతమంది మొక్కల్ని పెంచుతూ ఉంటారు. పెంచే వాటిని అన్నిటిని కూడా పెట్స్ కింద చెప్తూ ఉంటాం. గార్డెనింగ్ అంటే ప్లాంట్ డెవలప్మెంట్ అన్నమాట, అంటే మొక్కల్ని పెంచుకునేవాళ్ళు. ఆర్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ రివార్డ్స్ ఆఫ్ బయోడైవర్సిటీ. అంటే నేచర్లో బ్యూటీని ఎక్స్ప్రెస్ చేసేటటువంటికి వీటిని ఎగ్జాంపుల్గా చెప్తాం అన్నమాట. అంటే ఈకో టూరిజం, బర్డ్ వాచింగ్ కానీ, వైల్డ్ లైఫ్ కానీ, పెట్ కీపింగ్ కానీ, నెక్స్ట్ ద గార్డెనింగ్ అనేటటువంటిది దట్ కెన్ ఎక్స్ప్రెస్ ద బ్యూటీ ఆఫ్ ద నేచర్. ప్రకృతిలో ఉండేటటువంటి అందాన్ని చూపించేటటువంటివి అన్నమాట. The beauty of our planet is because of biodiversity, which otherwise would have resembled other barren planets dotted around the universe. అంటే మన భూమి మీద మాత్రమే, అంటే 9 ప్లానెట్స్ ఉన్నాయని చెప్తూ ఉంటారు. ఆ 9 ప్లానెట్స్లో ఎర్త్ అనేటటువంటిది వన్ ఆఫ్ ద ప్లానెట్. దానిలో మాత్రమే లివింగ్ ఇన్ కండిషన్లో ఉండేటటువంటి యానిమల్స్, ప్లాంట్స్ అనేటటువంటివి ఉన్నాయన్నమాట. అందువలన మనకి ఇది చాలా అందంగా కనబడుతుంది ఎర్త్ అనేటటువంటి, కంపేరింగ్ విత్ ద రిమైనింగ్ ప్లానెట్స్. మన దాన్ని బ్లూ ప్లానెట్ అని కూడా అంటారు, ఎందుకంటే వాటర్ అనేటటువంటిది ఎక్కువ పర్సంటేజ్లో ఉండి రిమైనింగ్ అంతా కూడా ప్లాంట్స్, యానిమల్స్తో నిండి ఉందన్నమాట. రిజంబుల్ ద అదర్ బేరన్ ప్లానెట్స్ డాటెడ్ అరౌండ్ ద యూనివర్స్. అంటే మొత్తం అంతరిక్షం లోపల చూసుకున్నట్లయితే, అంటే యూనివర్సల్ చూసుకుంటే మన ఎర్త్ అనేటటువంటిది చాలా బ్యూటిఫుల్గా ఉండేటటువంటి పోర్షన్. బయలాజికల్ డైవర్సిటీ యాడ్స్ టు ద క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ అండ్ ప్రొవైడ్స్ సమ్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్. అంటే మనకి ఇక్కడ బయలాజికల్ డైవర్సిటీ అంటే ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఇవి అన్నీ కలవడం వలన క్వాలిటీ ఆఫ్ లైఫ్, జీవితం అనేటటువంటిది చాలా క్రియేటివిటీగా, అందంగా, బ్యూటిఫుల్గా, అంటే చెప్పలేమన్నమాట. ఎక్స్ప్రెసింగ్, నాట్ ఎక్స్ప్రెసివ్ దట్ ఫీల్. నేచర్లో ఉన్నప్పుడే ఆ ఫీలింగ్ తెలుస్తూ ఉంటుంది. ప్రొవైడ్ ద సమ్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్. బయోడైవర్సిటీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బ్యూటీ ఆఫ్ ఎ ల్యాండ్స్కేప్. మనం మొక్కలతోటి భూమి అందరినీ డెకరేట్ చేసామనుకోండి, ఆ ఎర్త్ కండిషన్ అంటే దాన్ని ల్యాండ్స్కేపింగ్ అంటాం. అంటే అరేంజ్మెంట్ ఆఫ్ ద ప్లాంట్స్ ఆన్ ది ఎర్త్, దట్ ఈస్ ద ల్యాండ్స్కేప్. మనం నర్సరీస్కి వెళ్తే చూస్తే తెలుస్తూ ఉంటుంది, గార్డెన్స్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటటువంటి ల్యాండ్స్కేపింగ్ సిచ్యువేషను, దట్ ఈస్ ద ఏమంటారు వర్ణించలేనటువంటి సిచ్యువేషన్ అన్నమాట. అంత అందంగా ఉంటుంది. పీపుల్స్ గో ఫార్ ఆఫ్ ప్లేసెస్ టు ఎంజాయ్ ద న్యాచురల్ సరౌండింగ్స్ అండ్ వైల్డ్ లైఫ్. అంటే టూర్ వెళ్తూ ఉంటాం కదా, ముఖ్యంగా బాటనీ చదివేటటువంటి పిల్లలు అయితే బొటానికల్ టూర్ అని చెప్పేసి వెజిటేషన్ చూడడం కోసమే ప్రత్యేకించి డిఫరెంట్ రీజియన్స్కి వెళ్తూ ఉంటాం. మన సరౌండింగ్స్ లోపల అరకు వెళ్తాం, చెన్నై సైడ్ అయితే, తమిళనాడులో అయితే ఊటీ, కొడైకెనాల్ లాంటిది, తిరుమల హిల్స్ కానీ, ఇవన్నీ మనకి బ్యూటీ ఆఫ్ ద నేచర్ని ఎక్స్ప్రెస్ చేసేటటువంటివి అనమాట. నెంబర్ ఆఫ్ ఫారెస్ట్స్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా.
This type of tourism is referred to as the ecotourism, which has now become a major source of income in many countries, in many societies. The diversity of flora and fauna has become a part of the traditional and culture of the region and added to the aesthetic values of the place. అంటే చాలా దేశాల లోపల, అంటే మన ఇండియాతో పాటు చాలా దేశాల లోపల మనకి టూరిజం అనేటటువంటిది ఒక ఎకనామిక్ సోర్స్ అన్నమాట. అంటే ఆర్థికంగా లాభాలను ఇచ్చేటటువంటిది. అంటే ప్రకృతిలో ఉండేటటువంటి యానిమల్స్ని, ప్లాంట్స్ని చూడడం కోసం చాలామంది వెళ్తూ ఉంటారు. అంటే వాటిని చూసి వీళ్ళు ఆనందపడుతూ ఉంటారు. అంటే అక్కడ ఉండేటటువంటి బ్యూటీని చూడడం కోసం అలా కొన్ని ఏరియాస్ని సెలెక్ట్ చేసి గవర్నమెంట్ వాళ్ళు ఈకో టూరిజం ప్లేస్లు అని చెప్పేసి మన సరౌండింగ్స్ లోపల కొరింగా ఉంది కదా, కొరింగా ఫారెస్ట్ ఉంది. అది మనం ఎసెస్టిక్ వాల్యూస్ ఆఫ్ ద ప్లేస్ కింద మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ ద ఎసెస్టిక్ వాల్యూస్. అంటే మీకు ఇండివిజువల్గా అడిగినప్పుడు ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అంటే ఇప్పటి వరకు మనం ఎథికల్ వాల్యూస్, ఎసెస్టిక్ వాల్యూస్ గురించి డిస్కస్ చేశాం. ఎథికల్ అంటే నైతికమైనటువంటి విలువలు అని చెప్పేసి, ఎసెస్థెటిక్ అంటే బ్యూటీ అంటే సౌందర్యం సంబంధించినటువంటి విలువ కింద. ఇప్పుడు మనకు నేచర్ ఏ విధంగా ఉపయోగపడుతుందన్నాం అంటే దట్ ఈస్ ద అకార్డింగ్ టు ద బెనిఫిట్ ఇట్స్ ప్రొవైడ్ టు హ్యూమన్ సొసైటీ అన్నాం కదా. వాల్యూస్ ఆఫ్ బయోడైవర్సిటీ గురించి మాట్లాడుతూ అంటే ఫుడ్ సెక్యూరిటీ, అంటే మనకి ఈ ప్లాంట్స్, యానిమల్స్ నుంచి మనకు మంచి ఫుడ్ సెక్యూరిటీ అనేటటువంటిది ఉంది. బయోడైవర్సిటీ ఈజ్ ద ఎసెన్షియల్ రిక్వైర్మెంట్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ గ్లోబల్ ఫుడ్ సప్లై. ప్రపంచంలో ఉండేటటువంటి అంటే మనుషులకి మంచి ఫుడ్ని ప్రొవైడ్ చేసేటటువంటిది అనమాట బయోడైవర్సిటీ. ద మెయిన్ సోర్స్ ఆఫ్ హ్యూమన్ ఫుడ్ ఇంక్లూడ్స్ యానిమల్స్, ఫిష్ అండ్ ప్లాంట్ ప్రొడ్యూసెస్. అంటే ఎర్త్ మీద యానిమల్స్ ఉంటాయి, వాటర్ బాడీస్లో ఫిషెస్ ఉంటాయి, ప్లాంట్స్ అంటే మొక్కల నుంచి మనకు మెయిన్ సోర్స్ అనేటటువంటిది ప్లాంట్స్ నుంచి వస్తుంది. యానిమల్స్ ఓన్లీ ఏ couple of dozen animal species have been domesticated for food production. Usually 100% of the protein from the domestical animals consumed by people comes from the 9 species. అంటే మనకి యానిమల్స్ లోపల నెంబర్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి, బట్ వీ కెన్ యూజ్ ద ఓన్లీ ఫ్యూ స్పీసీస్, చాలా తక్కువ జాతులను ఉపయోగించుకుంటున్నాం. అంటే డొమెస్టికేషన్ చేసుకుని వాటిని మనం అంటే ఈ యానిమల్స్ లోపల ప్రోటీన్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం యానిమల్స్ని పెంచుకుని వాటి నుంచి ఫుడ్ని సేకరించుకుంటున్నాం. అంటే మనం చాలా తక్కువ జాతులు, అంటే ఎక్కువగా డొమెస్టికేట్ చేసుకునేటటువంటి జాతులు ఎన్ని? 9 స్పీసీస్ అని అంట. క్యాటిల్స్, పిగ్స్, షీప్, గోట్స్, వాటర్ బఫెలోస్, చికెన్స్, డక్స్, గీస్ అండ్ టర్కీస్. అంటే మన ఏరియా లోపల, ఇండియన్ కంట్రీ లోపల అయితే మనం ఎక్కువగా యూస్ చేసేది షీప్, గోట్స్ని యూస్ చేస్తారు. చికెను ఎవరైనా యూస్ చేస్తే డక్స్ యూస్ చేస్తారు. అంతకుమించి మనం పెద్దగా ఎక్కువగా వాడం. అదర్ కంట్రీస్లో మాత్రం క్యాటిల్స్, పిగ్స్, బఫెల్లోసు, గీసు, టర్కీస్ ఇలాంటివన్నీ యూస్ చేస్తారు. అంటే ఇంకా నెంబర్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి. అంటే వరల్డ్ వైడ్గా చాలామంది యూస్ చేసేటటువంటివి ఏమైనా ఉన్నాయంటే ఈ 9 స్పీసీస్ అన్నమాట. అలాగే నెక్స్ట్ ఫిష్ ఈజ్ బికమింగ్ ఏ న్యూ కైండ్ ఆఫ్ డొమెస్టికేటెడ్ యానిమల్ త్రూ ద డెవలప్మెంట్ ఆఫ్ ఆక్వాకల్చర్ టెక్నిక్స్. వన్స్ అపాన్ ఏ టైం ఫిష్ అంటే మనకి సముద్రం నుంచి వచ్చేది. ఇప్పుడైతే ఏం చేస్తున్నాం, చెరువులు అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా మన సరౌండింగ్స్ లోపల. ఆక్వాకల్చర్ అంటే ప్రత్యేకించి మనం ఎలాగా ప్లాంట్ కల్టివేషన్ చేస్తున్నామో అలాగే ఇలాగ ఫిష్ కల్టివేషన్, ప్రాన్స్ కల్టివేషన్, ఇది ఎలాగ కల్టివేషన్ అనేటటువంటిది చేయడం ద్వారా దట్ కెన్ ప్రొడ్యూసెస్ ద నెంబర్ ఆఫ్ ఫిషెస్. They are now being farmed in a large steel or net cages that are more in various hatcheries and rivers in. అంటే మనకి ఇక్కడ నార్వే, కెనడా, చిలీ, స్పెయిన్, స్కాట్లాండ్ అండ్ ఐర్లాండ్ వీటి లోపల మనకి ఫిష్ ఆర్ ఆల్సో గ్రోన్ ఇన్ బై ఆక్వాకల్చర్. అంటే మనకి ఫిషెస్ అనేటటువంటివి రివర్స్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి నదుల లోపల.
సముద్రాల లోపల ఏం చేస్తూ ఉంటారు, మనకి పెద్ద పెద్ద కేజెస్ అని చెప్పేసి, అంటే పంజరాల్లాగా, అంటే మన చిలుకను ఎలా బంధిస్తామో అలాగే పంజరాలు లాంటివి ఫిషెస్ని పట్టుకోవడం కోసం జనరల్గా నెట్ వేస్తాము. ఇప్పుడైతే పెద్ద సైజు కేజెస్ని యూజ్ చేస్తున్నారంట. వాటిని వేయడం ద్వారా అన్ని ఫిషెస్ ఒకేసారి అందులో పడిపోయి మనకి నెంబర్ ఆఫ్ మోర్ ఇన్ వ్యారియస్, అంటే చాలా ఎక్కువగా ఫిషెస్ అనేటటువంటి దొరికిపోతున్నాయి అన్నమాట. కొన్ని దేశాల లోపల రివర్స్లో ఉండేటటువంటివి, అంటే మనకి కొన్ని దేశాలు డెవలప్ అవుతున్నటువంటి దేశాలు, డెవలపింగ్ ఇన్ కండిషన్లో ఉన్నటువంటి దేశాల లోపల, అంటే ముఖ్యంగా నార్వే, కెనడా, చిలీ, స్పెయిన్, స్కాట్లాండ్ అండ్ ఐర్లాండ్, అక్కడ ఆక్వాకల్చర్, అంటే మెనీ పూర్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా, థాయిలాండ్, బంగ్లాదేశ్, ఈక్వెడార్ అండ్ ద ఫిలిప్పీన్స్, ఇక్కడ ఆక్వాకల్చర్ని బాగా డెవలప్ చేస్తున్నారన్నమాట. ఈ నార్వే, కెనడా, చిలీ, స్పెయిన్, స్కాట్లాండ్, ఐర్లాండ్ లోపల అయితే రివర్స్లో ఉండేటటువంటి ఫిషెస్ని వాళ్ళు నెట్ ద్వారా లేదా కేజెస్ను యూస్ చేసి పట్టుకోవడం జరుగుతుంది. మనం అయితే ఇక్కడ పండించుకుంటున్నాం, అంటే కల్టివేషన్ చేస్తున్నాం. The shrimp farms are often replacing mangrove forests, causing a serious environmental threat. అంటే ఇలాగా ఆక్వాకల్చర్ ద్వారా, అంటే కల్చరింగ్ చేయడం ద్వారా మనకి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేటటువంటివి దెబ్బతినడం జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే మనకి రివర్ వాటర్ వెళ్ళి ఓషన్ వాటర్తో మిక్స్ అయ్యేటటువంటి రీజియన్ లోపల మ్యాంగ్రూవ్స్ అనేటటువంటి గ్రో అవుతూ ఉంటాయి. అవి కాస్త మనకి ఈ ఫిషింగ్ హార్బర్స్ లాగా తయారైపోవడం ద్వారా మన మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేటటువంటివి ప్రమాదం కలిగి ఉంది. నెక్స్ట్ ప్లాంట్స్. హై ప్రపోర్షన్ ఆఫ్ వరల్డ్స్ లైవ్ స్టాక్ డిపెండ్స్ ఆన్ ద న్యాచురల్ వెజిటేషన్ ఫర్ ఫీడ్. అవుట్ ఆఫ్ సమ్ ఎస్టిమేటెడ్ 30,000 ఎడిబుల్ స్పీసీస్. మొక్కల్లో అయితే చాలా రకాలు ఉన్నాయంట, ఒక 30,000 రకాలు తినడానికి ఉపయోగిస్తున్నారంట. ఓన్లీ about 7,000 have been cultivated and collected for food by humans. అంటే నేచర్ లోపల ఫుడ్ పర్పస్కి ఉపయోగపడేటటువంటి చాలా స్పీసీస్ ఉన్నాయి, 30,000 అబౌవ్ ఉన్నాయి. బట్ అందులో మనం ఒక 7,000 స్పీసీస్ని మాత్రమే యూస్ చేస్తున్నామంట ఫుడ్ పర్పస్ కోసం ప్రపంచం లోపల ఉండేటటువంటి. అంటే మనకి ప్లాంట్స్ అనేటటువంటి బేసిక్, అంటే యానిమల్స్కి, హ్యూమన్ బీయింగ్స్. నెక్స్ట్ మనం యానిమల్స్, అంటే హ్యూమన్ బీయింగ్ అనేవాడు మొదట ప్రిఫరెన్స్ ప్లాంట్స్కి ఇస్తాడు. హై ప్రోటీన్ పర్పస్ కోసం, అంటే ప్లాంట్స్ని యూజ్ చేస్తాడు. హై ప్రోటీన్ కావాలనుకున్నప్పుడు మీట్ అవసరం అవుతుంది, అందుకోసం యానిమల్స్ని యూజ్ చేసుకుంటూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ వచ్చి 4th స్టెప్ డ్రగ్స్ అండ్ మెడిసిన్స్. 3rd స్టెప్లో ఫుడ్ అని చెప్పేసి అన్నాం. 4th స్టెప్ లోపల అంటే మనకి ఏమొస్తున్నాయి, డ్రగ్స్, మెడిసిన్స్. అంటే మన వచ్చేటటువంటి రోగాలను తగ్గించుకోవడానికి నెంబర్ ఆఫ్ డ్రగ్స్ అనేటటువంటివి నేచర్లో ఉన్నాయి. న్యాచురల్ ఫ్లోరా అండ్ ఫానా ఆర్ ద మేజర్ సోర్స్ ఆఫ్ ఫార్మస్యూటికల్స్. మనం ఇథనోబాటనీ చదువుకున్నాం, దట్ ఈస్ ద 2nd పేపర్ ఇన్ క్లస్టర్. అందులో ఇథనో పీపుల్స్ యూజ్ చేసినటువంటి ప్లాంట్స్లో అందులో నుంచి ఏమేమి డ్రగ్ ఉందో ఐడెంటిఫై చేసి ఫార్మస్యూటికల్స్ వాళ్ళు డ్రగ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని చెప్పేసి చెప్పాను, అవునా? అంటే ప్లాంట్స్ నుంచే కదా, ఫర్ క్యూరింగ్ అలిగ్మెంట్స్. ద ఇండియన్ సిస్టమ్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఈజ్ ఎంటైర్లీ డిపెండ్ ఆన్ ద ప్లాంట్ బయోడైవర్సిటీ. అంటే మన ఇండియాలో ఆయుర్వేదం సిస్టమ్ని యూజ్ చేస్తూ ఉంటాం, అంటే మూలిక వైద్యము అని చెప్పేసి. ఇప్పుడు అంటే మనకి ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నాం, కానీ మనకి ఓల్డెన్ డేస్లో ఆయుర్వేదం అనేటటువంటిది ప్రాముఖ్యత పొంది ఉంది. అందులో మొక్కలనే ఉపయోగిస్తారు. రీసెంట్గా మనకు వచ్చినటువంటి కరోనా వైరస్కి సంబంధించి ఆనందయ్య గారు కూడా ప్లాంట్స్ నుంచి మెడిసిన్ని ప్రిపేర్ చేస్తారు, అవునా? కరోనాకి సంబంధించి అంటే అందులోపల మనకి చాలామంది పేరు వినే ఉంటారు, తిప్పతీగ అని చెప్పేసి, అలా కానీ లేకపోతే జిల్లేడుకి సంబంధించి దాని బర్డ్స్ని యూజ్ చేసి, అంటే మొగ్గలను ఉపయోగించి, అలాగే ముళ్ళ వంగ అని చెప్పేసి, ఇలాగ రకరకాల మొక్కలు. అంటే నేచర్లో మనం వాటిని ఫుడ్గా తీసుకోము, ఏమీ చేయము, కానీ నేచర్లో నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నటువంటి ప్లాంట్స్ ఉన్నాయి. వాటిని మనం ఉపయోగించుకుని, అంటే ఆయుర్వేదం అనేటటువంటి మెడిసిన్ ద్వారా ఉపయోగించుకుంటున్నాం. ప్లాంట్స్ హ్యావ్ డైవర్స్ మెడిసినల్ వాల్యూస్ అండ్ ప్రొవైడ్ యూస్ఫుల్ డ్రగ్స్. In order
అంటే కంటిన్యూస్ సెర్చ్ ఫర్ న్యూ మెడిసినల్లీ యాక్టివ్ కాంపౌండ్స్ ఇన్ ఫ్యూచర్. అట్లీస్ట్ some part of nature's biodiversity should benefit undisturbed for this purpose. అంటే మనం బయోడైవర్సిటీలో ఉండేటటువంటి ప్లాంట్స్ని మెడిసినల్ పర్పస్కి యూస్ చేసుకోవడంలో తప్పులేదు. అలాగని చెప్పేసి మన నేచర్ని డిస్టర్బ్ చేయకూడదు. అంటే ప్రకృతిలో ఉండేటటువంటి మొక్కలు అనేటటువంటివి అంతరించిపోకుండా, అంటే మనం వాడేస్తూ ఉంటే ఏమవుతుంది, దట్ కెన్ లాస్ అనేటటువంటిది జరుగుతుంది. అందువల్ల అక్కడ మనకి లెఫ్ట్ అవ్వకుండా బయోడైవర్సిటీ షుడ్ బి లెఫ్ట్ అన్డిస్టర్బ్డ్ ఫర్ దిస్ పర్పస్. The silent valley forests of Kerala are preserved since it was known to be the habitat for several endemic plant species with medicinal values. అంటే మనకి కేరళ అనేటటువంటి, కేరళ ఆయుర్వేదం చాలామందికి తెలిసే ఉంటుంది, మంచి పేరుగాంచినటువంటిది. అక్కడ ఉండేటటువంటి మొక్కలు మ్యాక్సిమం ఎండమిక్ స్పీసీస్ అంట, అంటే లోకల్ వెరైటీస్ అన్నమాట. అక్కడ పెరిగేటటువంటి మొక్కలు ఆ ప్రాంతంలో తప్ప ఇంకెక్కడ పెరగవన్నమాట. అంటే అవి మంచి మెడిసినల్ వాల్యూస్ కలిగి ఉన్నటువంటివి. కేరళ ఆయుర్వేద వైద్యం అని చెప్పేసి పేరు వినే ఉంటారు. నెక్స్ట్ 5th స్టెప్, సోర్స్ ఆఫ్ జీన్స్. అంటే ప్రకృతిలో ఫుడ్డే కాదు, రకరకాల మొక్కలు ఉన్నాయి. అంటే మనకు కావాల్సినటువంటి ఫుడ్ ఇచ్చేటటువంటి రకరకాల మొక్కలు ఉన్నాయి, మెడిసిన్ ఇచ్చేటటువంటి మొక్కలు ఉన్నాయి. మరి అలాంటి మొక్కల్లో ఉండేటటువంటి జెనెటికల్ కాన్స్టిట్యూషన్ అనేటటువంటిది మనకు అవసరం. ఎందుకంటే ఆ జెనెటికల్ కాన్స్టిట్యూషన్ లేకపోతే తర్వాత నెక్స్ట్ జనరేషన్కి ఆ మొక్కలు అనేటటువంటివి అవైలబిలిటీ ఉండవు కదా. న్యాచురల్ పాపులేషన్ ఆఫ్ డిఫరెంట్ బయాలజికల్ స్పీసీస్ హార్బర్ ఆల్ ద జీన్స్ ఆఫ్ ఎ స్పీసీస్ irrespective of economic value of the genes. Biodiversity protects the gene pool of a species and acts as the storehouse of many useful genes. మనకి బయోడైవర్సిటీ అనేటటువంటిది అంటే ఏంటి, జీవ వైవిధ్యం. అంటే మన అందులోని డెఫినేషన్లోనే చెప్పాను, ద టోటాలిటీ ఆఫ్ జీన్స్, స్పీసీస్ అండ్ ఈకోసిస్టమ్స్ అని చెప్పేసి. అంటే మనకి జన్యువులకు, జీన్స్ అంటే ఏంటి, జన్యువులు అంటే హెరిటబుల్ క్యారెక్టర్స్, దానికి ఒక వనరు లాంటిది అన్నమాట మనకి, అంటే బయోడైవర్సిటీ అనేటటువంటిది. దట్ కెన్ హ్యావింగ్ ద మెనీ యూస్ఫుల్ జీన్స్. జీన్ పూల్ ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ జీన్స్ ప్రజెంట్ ఇన్ ఏ స్పీసీస్ ఫర్ ఏ example, the genes for resistance to pests and diseases and nematodes. Also the genes for abiotic stress conditions like drought, flood, salinity, high temperature, low temperature, frozen conditions, etc. అంటే మనకి ఇక్కడ ప్రకృతిలో దొరికేటటువంటి జన్యువులు, జీన్స్ అనేటటువంటివి, ఆ జీన్స్ అనేటటువంటివి మనకి రకరకాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే మనకి వైల్డ్ లైఫ్ లోపల, వైల్డ్ ప్లాంట్స్ నుంచి వచ్చేటటువంటి జీన్స్ ఏంటంటే రెసిస్టెంట్ పవర్ కలిగి ఉండేటటువంటి, అంటే ఏ రకమైనటువంటి రెసిస్టెంట్ పవరు, డిసీజెస్, వ్యాధులు రాకుండా, పెస్ట్స్, తెగుళ్ళు అంటే పురుగులకు సంబంధించి అవి, వాటిని ఇన్సెక్ట్ కానీ నెమటోడ్స్ కానీ వాటి నుంచి ప్రొటెక్షన్ ఏర్పరచుకునేటటువంటి స్పెసిఫిక్ వెరైటీస్ అనేటటువంటివి క్రియేట్ అవుతూ ఉంటాయి నేచర్ యొక్క ఎఫెక్ట్ వల్ల. అలాగే ఇలాగా లివింగ్ కండిషన్స్లో ఉండే వాటి నుంచి ప్రొటెక్షనే కాకుండా అబయాటిక్ స్ట్రెస్సెస్ అంటే ఫ్యాక్టర్స్, ఓవర్ వాటర్ కండిషన్ అంటే ఫ్లడ్ కండిషన్, డెఫిషియన్సీ ఆఫ్ వాటర్ కండిషన్, డ్రాఫ్ట్ కండిషన్, అంటే వాటిని తట్టుకుని, అంటే ఎక్కువైనప్పటికీ వాటరు, తక్కువైనప్పటికీ కూడా సర్వైవ్ అవ్వాలి. అలాగే వాటర్ లోపల సాల్ట్ కంటెంట్ ఎక్కువైనా తక్కువైనా, అలాగే నేచర్ లోపల టెంపరేచర్ ఎక్కువైనా తక్కువైనా, మాయిశ్చర్ కంటెంట్, ఇలాగా వాటి యొక్క స్ట్రెస్ నుంచి ప్రొటెక్ట్ చేసేటటువంటి జీన్స్ అనేటటువంటి మన నేచర్లో ఉంటాయి. బట్ డిఫరెంట్ బయాలజికల్ స్పీసీస్ ఆర్ ఫౌండ్ విత్ ఇన్ ద బయాలజికల్ స్పీసీస్ దెమ్సెల్వ్స్.
అంటే మనకు నేచర్లో రకరకాల జంతువులు అంటే యానిమల్స్ ప్లాంట్స్ ఉన్నాయి, అంటే నెంబర్ ఆఫ్ జీన్స్ అనేటటువంటివి ఉంటాయి. నెక్స్ట్ స్టెప్ వచ్చి ఈకోసిస్టమ్ సర్వీస్. దిస్ ఇస్ ద 6th స్టెప్, ఈకోసిస్టమ్ సర్వీస్ అని చెప్తాం. ఈకోసిస్టమ్ సర్వీస్ అంటే మనకి ఆవరణ వ్యవస్థ స్టేబుల్గా ఉండడం కోసం ఏ రకమైనటువంటి ఈ బయోడైవర్సిటీ యూజ్ అవుతుంది. ఈకోసిస్టమ్ ప్రొవైడ్స్ క్రూషియల్ హ్యాబిటేట్ ఫర్ ప్లాంట్, యానిమల్ అండ్ మైక్రోబియల్ స్పీసీస్. Indirect values are provided as ecosystem services conditions and processes through which natural ecosystems and the species that constitute them sustain and fulfill life. అంటే మన ఈకోసిస్టమ్ అనేటటువంటిది ఆవరణ వ్యవస్థ అంటే ఏంటి? బయాటిక్ అబయాటిక్ ఫ్యాక్టర్స్తో కూడుకున్నటువంటిది. అది స్టేబుల్గా ఉండాలన్నా, నెక్స్ట్ జనరేషన్కి యూజ్ అవ్వాలన్నా, అందులో ఉండేటటువంటి యానిమల్స్ కానీ ప్లాంట్స్ యొక్క స్పీసీస్ కానీ స్టేబుల్గా అందులో ఉండాలన్నమాట. ఏ ఒక్కటి తగ్గినా అంటే డెఫిషియన్సీ ఆఫ్ ద స్పీసీస్ అంటే అక్కడ ఫుల్ఫిల్ అనేటటువంటిది ఉండదు. ఇప్పుడు మనం భోజనం చేసేటప్పుడు అంటే మనం రైస్ వేసుకుని అందులో కాస్త కర్రీ వేసుకుంటాం, సాంబారో చారో వేసుకుంటాం, లేదా పెరుగు వేసుకొని తింటూ ఉంటాం. కొంతమందికి అవి అన్నీ ఉంటేనే భోజనం అనేటటువంటి సంతృప్తిగా ఉంటుంది, లేకపోతే ఏ ఒక్కటి వేసుకోకపోయినా డెఫిషియన్సీలా ఫీల్ అవుతాం. అలాగే నేచర్లో ఉండాల్సినటువంటి యానిమల్స్ ప్లాంట్స్ అన్నీ కూడా అన్ని రకాల స్పీసీస్ అనేటటువంటివి ఉంటేనే దట్ కెన్ షో బ్యూటిఫుల్, లేకపోతే ఎక్కడో చిన్న లోపంలాగా కనబడుతూ ఉంటుందన్నమాట. అంటే లైఫ్ అనేటటువంటి ఫుల్ఫిల్డ్గా ఉండదు. సమ్ ఆఫ్ ద సర్వీసెస్ ప్రొవైడ్ బై ఈకోసిస్టమ్ అంటే ఈకోసిస్టంలో అంటే ఈకోసిస్టమ్ ప్రొవైడ్ చేసేటటువంటి సర్వీసెస్ ఏంటి? ఎయిర్ ప్యూరిఫికేషన్ అంటే ప్లాంట్స్ ఆర్ అండర్గో ద ఫోటోసింథసిస్ ప్రాసెస్ అండ్ ద ప్లాంట్స్ ప్రొడ్యూసెస్ ద ఆక్సిజన్, యూటిలైజెస్ ద కార్బన్ డైఆక్సైడ్. అవునా? Natural communities maintain proper gaseous concentration in the atmosphere and prevent rapid climate changes. Nitric acid produced by soil microbes is a very reactive gas as it moves through the forest canopy. No combines with other chemicals on leaf surfaces and it does not reach the air above canopy. Otherwise, it would have catalyzed photochemical reaction atmosphere leading to production of triphosphate అంటే triphosphoric ozone. Here ozone is a greenhouse gas and is also pollutant that adversely affect plants, animals and humans. అంటే మనకి టోపోస్పియరిక్ జోన్ లోపల మనకి ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ లోపల లేయర్స్ ఉంటాయి కదా, ట్రోపో, స్ట్రాటో, అయనోస్పియర్ అని చెప్పేసేలాగా ఆ లేయర్స్ లోపల మనకి ఓజోన్ లేయర్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఈ ఓజోన్ లేయర్ ఏంటంటే ప్రొటెక్షన్ లేయర్, అంటే హ్యూమన్ బీయింగ్స్కి, ప్లాంట్స్కి, యానిమల్స్కి ఒక ప్రొటెక్షన్ లేయర్ ఫ్రమ్ ది యూవీ లైట్స్, అల్ట్రావైలెట్స్ అనేటటువంటివి భూమిని చేరకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. మరి ఈ ఓజోన్ అనేటటువంటిది ఎలా ఏర్పడుతుంది? మనకి నేచర్ లోపల ఆక్సిజన్ O2 రూపంలో ఉంటుంది, గ్యాస్ రూపం లోపల O2 రూపంలో. అంటే ఆక్సిజన్ ప్లస్ ఇంకో ఎక్స్ట్రా O కావాలి, O3 ఫామ్ ఓజోన్ అంటే. ఆ ఓజోన్ ఏర్పడి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. అలాగే మనకి ఎయిర్లో ఉండేటటువంటి నైట్రోజన్ని ప్లాంట్స్ యూటిలైజ్ చేసుకోలేవు. అవునా? భూమిలో ఉండేటటువంటి మైక్రోబ్స్ అనేటటువంటివి అవి కాస్త నైట్రేట్స్ కింద మారుస్తూ ఉంటాయి. అది ఎలా మారుస్తూ ఉంటుంది? నైట్రేట్స్ అనేటటువంటిది జనరల్గా అయితే అమోనియా కింద మారుస్తూ ఉంటాయి. కొన్ని నేచర్లో ఉండేటటువంటి నైట్రోజన్ గ్యాస్, ఆక్సిజన్ గ్యాస్ కంబైన్ అవ్వడం ద్వారా ఆక్సైడ్స్, నైట్రస్ ఆక్సైడ్స్ అనేటటువంటి ఫార్మేషన్ జరిగేటటువంటి NO ఫార్మ్స్ అనేటటువంటివి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత ఎప్పుడైతే ప్లాంట్ దట్ ఈస్ అండర్గో డికంపోజిషన్ ప్రాసెస్, దట్ టైం
the nitrogen is dissolved into the అంటే అట్మాస్ఫియర్లోనికి రీచ్ అయిపోతూ ఉంటుంది. అంటే మనకి ఎయిర్ ప్యూరిఫికేషన్ అంటే ఏంటి, ఆక్సిజన్ సహాయంతో ఎయిర్ అనేటటువంటిది ప్యూరిఫై చేస్తూ ఉంటుంది. అంటే ప్లాంట్స్ అనేటటువంటివి గ్రో అప్ అవుతేనే మనకి ఎయిర్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది. నెక్స్ట్ వాటర్ షెడ్ సర్వీసెస్, అంటే ఫారెస్ట్ మనకి ఎక్కడ ఉంటే అక్కడ వాటర్ రెయిన్ అనేటటువంటిది ఎక్కువగా వచ్చేటటువంటి, అందుకే ఈక్వేటర్కి దగ్గర లోపల ఐదర్ సైడ్ ఆఫ్ ద ఈక్వేటర్ రెయిన్ ఫారెస్ట్ ఉంటాయి, ఎవర్ గ్రీన్ రెయిన్ ఫారెస్ట్స్ అనేటటువంటివి ఉంటాయి అన్నమాట. ఫారెస్ట్ రెగ్యులేటర్ వాటర్ ఫ్లోస్ టు డౌన్ స్ట్రీమ్ ఏరియాస్. డిఫారెస్టేషన్ ఆఫెన్ లీడ్స్ టు ద డిస్రప్షన్ ఆఫ్ న్యాచురల్ ఫ్లో ప్యాటర్న్ causing flood and drought. Mangroves trap, slit and reduces impact on marine ecosystems. అంటే మనకి వాటర్ సోర్స్ అనేటువంటిది రెయిన్ వర్ష రూపంలోనే వస్తుంది. అంటే వర్ష రూపంలో వాటర్ అనేటువంటి నేలలోకి వస్తుంది, మళ్ళీ నేల మీద ఉన్నటువంటి వాటర్ ఎవాపరేషన్ జరిగి దట్ కెన్ రీచ్ టు ద అట్మాస్ఫియర్ అండ్ ఫార్మ్ ద క్లౌడ్ ఫార్మ్. హౌ టు ఫార్మ్ దట్? విత్ ద హెల్ప్ ఆఫ్ ఫారెస్ట్. వెన్ వి డిఫారెస్టెడ్, అంటే ఎప్పుడైతే మనం ఫారెస్ట్ని నరికేస్తూ ఉంటామో అంటే ప్లాంట్స్ అనేటటువంటివి డిస్రప్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా అవర్ వాటర్ సైకిల్ ఈజ్ డిస్రప్టెడ్. అంటే డిఫారెస్టేషన్ ఈజ్ ద వెరీ డేంజరస్. సాయిల్ ఫార్మేషన్ అండ్ ప్రొటెక్షన్. ఈకోసిస్టమ్ సర్వీసెస్ లోపల సాయిల్ ఫార్మేషన్ అండ్ ప్రొటెక్షన్. The soil, how to form the soil? The rocks are undergo the disintegration and form the soils. Biodiversity helps in the formation and maintenance of the soil structure and the retention of moisture and nutrients level. అంటే మనకి నేచర్లో వచ్చేటటువంటి ఈవెంట్స్ వల్ల టెంపరేచర్ హై అవ్వడం ద్వారా లేకపోతే ఇంకా అదర్ ఫిజికల్ ఫోర్సెస్ ద్వారా the rocks are undergo the disintegration and form the soil. The soil containing the number of nutrients. Then particle of the soils retention the water inside of the soil. Next to nutrient storage and cycling. అంటే న్యూట్రియంట్ స్టోరేజ్ అండ్ సైక్లింగ్ అంటే మనకి న్యూట్రియంట్స్ నెంబర్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉన్నాయి. మనకు మినరల్స్ గురించి చెప్తూ ఉంటాము, నైట్రోజను, హైడ్రోజను, క్లోరిను, సల్ఫరు, ఫాస్ఫరు, ఇలాగా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ అనేటటువంటి సాయిల్లో స్టోర్ అవుతూ ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం ప్లాంట్ టు ల్యాండ్, ల్యాండ్ టు ఎన్విరాన్మెంట్, ఎన్విరాన్మెంట్ టు ల్యాండ్, ప్లాంట్, యానిమల్స్ ఇలాగా ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఒకదాని నుంచి అంటే సైక్లింగ్ ఫామ్ రూపంలో రొటేషన్ అవుతూనే ఉంటాయి. ఈకోసిస్టమ్ పెర్ఫార్మ్స్ ద విటల్ ఫంక్షన్ ఆఫ్ రీసైక్లింగ్ ఆఫ్ న్యూట్రిషన్స్. దీస్ న్యూట్రియంట్స్ ఇంక్లూడ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ యాజ్ వెల్ దోస్ ఫౌండ్ ఇన్ ద సాయిల్ విచ్ ఆర్ నెససరీ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ లైఫ్. అంటే మనకి ఎలిమెంట్స్ అనేటటువంటి డెఫిషియన్సీ వస్తే ప్లాంట్ అనేటటువంటిది కాస్త దట్ కెన్ అండర్గో ద disease or death conditions. Potential pest and disease control. Many weeds, insects, rodents, bacteria and other microorganisms complete the human for food, shelter and effective food production. Spread diseases. Certain animals and microbes naturally control some of these pests using the natural control agents as scientists have developed some biological pesticides and replaced with the traditional pesticides. అంటే మనకి డిసీజెస్ కాజింగ్ ఆర్గానిజమ్స్ కొన్ని ఉంటాయి కదా, వాటిని కంట్రోల్ చేయడం కోసం అదర్ ఆర్గానిజమ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. అంటే అదర్ ఆర్గానిజమ్స్ ఆర్ కంట్రోల్డ్ ద సమ్ ఆఫ్ ఆర్గానిజమ్స్ దట్ కెన్ ప్రివెంటెడ్ ద డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్. పొల్యూషన్ కంట్రోల్. Ecosystem and ecological process play an important role in breakdown and adoption of many pollutants created by humans and their activities. These include wastes such as the sewage, garbage and oil spills. Human activities have concentrated heavy metals, radioactive elements and other toxins in various places, rendering them unusable and dangerous.
Some vascular plants absorb these toxic elements without harming themselves. Microbes detoxicity, some human generated wastes. అంటే మనకి వేస్ట్ అనేటటువంటిది వస్తూ ఉంటుంది కదా, ఆ వేస్ట్ నుంచి పొల్యూషన్ జరుగుతూ ఉంటుంది. కొన్ని కెమికల్స్ని అంటే కొన్ని టాక్సిక్ సబ్స్టెన్సెస్ని ప్లాంట్ కూడా అబ్జార్బ్ చేసుకుని ప్యూరిఫై చేస్తూ ఉంటాయి. పాలినేషన్, మెనీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ undergo the pollination process with the help of animals, some of like bees, butterflies, beetles, birds, bats. అంటే ఇలాగ రకరకాల నేచర్లో ఉండేటువంటి ఆర్గానిజమ్స్ పాలినేటింగ్ ఏజెంట్స్ లాగా వర్కౌట్ చేసి పాలినేషన్ అంటే పరాగ సంపర్కం జరిగేలాగా చేస్తూ ఉంటాయి అన్నమాట. దీస్ ఆర్ ద ఈకోసిస్టమ్ సర్వీసెస్. 7 పాయింట్స్ ఉన్నాయి ఈకోసిస్టమ్ సర్వీసెస్ లోపల. అంటే మనకి దీస్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ ద బయోడైవర్సిటీ. మేజర్గా 6 పాయింట్స్ ఉన్నాయి. అంటే మీకు 2 రకాలుగా అడగడానికి చాయిస్ ఉంది. వాల్యూస్ ఆఫ్ ద బయోడైవర్సిటీ అంటే 6 పాయింట్స్ రాయడము, లేదా ఓన్లీ 2 మెన్షన్ చేసినప్పుడు ఎథికల్ అండ్ ఎసెస్టికల్ వాల్యూస్ అన్నప్పుడు మాత్రం వాటి రెండింటి గురించి రాయడం మాత్రమే జరుగుతుంది అన్నమాట. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది వాల్యూస్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఎగ్జామినేషన్లో ఆల్రెడీ అడగడం జరిగిందండి, అందుకోసమని ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పేసి మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద వాల్యూస్ ఆఫ్ బయోడైవర్సిటీ ఫ్రమ్ క్లస్టర్ పేపర్ A1 పేపర్, ఫస్ట్ యూనిట్ టాపిక్.